రాజధాని భూముల్ని ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఉందో ఎక్విజిషన్ చేయడం నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటన ఇప్పుడే చూశాను నేను టీవీలో 15 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ప్రజల గురించి ఆలోచించిన ఇప్పుడు 15 నెలల తర్వాత ప్రజల తరగ అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆలోచిస్తుంది. అందులో 2 విషయాలు నేను చూశాను. అందులో ఒకటి, ముఖ్యమంత్రి గారు తెలియకుండా ఈ భూసేకరణ వచ్చి నేనే చేశానని చెప్పి మంత్రి చెప్పడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది పరిపాలనలో చాలా వింతగా విడ్డూరంగా ఉంది. అంటే పరిపాలన ఏ విధంగా ఉంది, ఆంధ్ర రాష్ట్ర పరిపాలన అనేది మంత్రివర్గం తీరేలాగా ఉంది, ముఖ్యమంత్రి విధానాలకు ఉంది, మంత్రుల విధానాలకు ఉన్నది అనేది ఒక అత్యవసరమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పినా సరే కాదని నేనే చేశానని చెప్పడం చూస్తుంటే ఇది ఎవరు సిగ్గుపడాలా అనేది అర్థం అవ్వట్లేదు ఒక విషయం. ఇంతమంది ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలనేది అర్థం అవ్వలేదు రెండో విషయం. ఇక రెండోది, పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము విత్డ్రా చేశామన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే విత్డ్రా చేస్తారా, మేము మిత్రపక్షం చేస్తారా, ఆ కిరీటాలు మాకు ఎవరికి అక్కర్లే. లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ధర్నా చేస్తేనే మీరు చేశారా, ఇది మాకు రాలేదు. వైఎస్ఆర్సీ పార్టీ కోరుకుంటుంది ఏంటంటే ప్రజలందరికీ కావాల్సింది ఏదైతే అంశం ఉందో, ప్రజలందరికీ పనికొచ్చి ఏదైతే ఉందో, ఎవరు ఇబ్బంది పడని తరుణంలో ఏ కార్యక్రమం జరగాలో అవి చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మాకు వచ్చి ఈ పార్టీ ఎదగలిన పార్టీ కిరీటాలు వారి తాలూకా బుజ్జకీర్తులు మాకైతే అవసరం లేదు. అవన్నీ మీరు ఎవరికంటే మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరలే. కానీ ప్రజలకు కష్టపెట్టేది మాత్రం చేయొద్దని కోరుతున్నాం. ఇలాంటి పిచ్చితొక్కులకు పరిపాలనని మా రోజు నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటివి చేయకుండా ఇవాళ పండగ రోజు ఆ దేవుడు మంచి వీరికి ఒక ఆలోచనని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కూడా ఇవాళ వరలక్ష్మి వ్రతం ఇవాళ ఎక్కడి నుంచి 15 నెలలకి ఇప్పటికే ఇలాంటి బుద్ధి పుట్టిన తిరిగి ప్రజల గురించి ఆలోచించే అంశం. ఇలాంటివి రాకపోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వానికి అలాంటి మంచిగా ఆలోచన రావాలని ఆ వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని కోరుకుంటున్నాం.